ఈ 1 year 2 months 3 monthsలో నేను నిస్వార్థంగా పనిచేస్తున్నాను. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా నేను టీటీడీలోనే వచ్చి ఇక్కడ పనిచేయాలి, కొన్ని రిఫార్మ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. కానీ నా పనులన్నీ వదులుకోవచ్చి నేను తిరుపతిలో కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. నాదేమి బతుకు తెర కూడా కాదు. నా బిజినెస్లో నాకున్నాయి హైదరాబాద్లో. కాబట్టి ఇవన్నీ చీప్ పాలిటిక్స్ మానేసి ఆయన పైన ఆయన చేసుకుంటే మా ఆరోగ్యానికి మంచిది. మీకేమైనా క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను. నేను చెప్పేది అదే, రేపే వస్తుంది 1 man కమిషను. కల్తీ ఉంది, అన్నీ ఉన్నాయి, పరకామని ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. నిన్ననే ఎందుకు వదిలేరు అంటే నిన్న మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకి కదా. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. ఇలా ఆ భగవద్గీత పుస్తకాల్లోనే ఎలక్షన్ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన కొడుకు ఇరుకుతాడు, ఆయన ఇన్వాల్వ్ ఉన్నాడు ఈ స్కామ్లో. ఇవన్నీ నాకు అడ్డుకట్టేయాలని నా మీద ఇట్లాంటి చీప్ పాలిటిక్స్, చీప్ బురద. ఆ వీడియోల వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం అండి? ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ల నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు, ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదే తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బీఆర్ నాయుడుది కాదు, బీఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఈ రకంగా వస్తున్నారు. నన్ను టీటీడీలో తప్పు పట్టేదానికి ఒక్క పాయింట్ కూడా లేదు. నాకున్న కోటాలో కూడా 50% కూడా ఇయ్యను. ఎందుకంటే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల 30 మంది 40 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను సాక్రిఫైస్ చేసి, నేను కూడా నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వీళ్ళందరికీ కూడా చెడ్డోడిని అయిపోయాను. మీరు కూడా చాలామంది మీరు రిపోర్ట్లు అడిగిన నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా సామాన్య భక్తుడే గుర్తు వస్తాడు. నాకు చంద్రబాబు నాయుడు చెప్పి పంపించిందే అది, సామాన్య భక్తుడికి పెద్దపీట వేయండి. నేను ఇక్కడ ప్రతివాడు వచ్చి విఐపి వస్తే పర్వాలేదు, విఐపి పేరు చెప్పుకొని ఎవరో కామన్ పర్సన్స్ అంతా వస్తూ ఉంటే విఐపి అని నాకు నచ్చలేదు, నాకు ఆ పాలసీ. అందుకని నా అంతటికి నేనే నియంత్రించుకున్నాను. ఎవరి గురించో కాదు, నా అంతటికి నేనే, నాకు ఎవరు చెప్పలా. నేను ఇంత నిస్వార్థంగా వచ్చి నేను పని చేసుకుంటా ఉంటే ఇక నాకు రోజు బురద చల్లటం నా మీద. ఈ మధ్య ఏమైనా నువ్వు రోజు టీటీడీ గురించి మాట్లాడుతున్నావు అని అంటే, అన్నయ్య మరి ఇక్కడ తిరుపతిలో ఆ డ్రైనేజ్ గురించో ఆ ఎలక్ట్రిక్ గురించో మాట్లాడితేడు లోకల్ ఛానల్ కూడా ఏడు, టీటీడీ గురించి బీఆర్ నాయుడు గురించో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే హెడ్లైన్లు పెడతారు, కాబట్టి అందు గురించి మాట్లాడాల్సి వస్తుందని. ఇంత చీప్లో నా జీవితంలో ఎప్పుడు చూడాల. రాజకీయం చేయి, నేను రాజకీయ నాయకుడు కాదు, నువ్వు రాజకీయం చేయి, కానీ నా మీద చేయకు. నా దగ్గర మీడియా ఉంది, నేను తోలు తీస్తా. కంప్లైంట్లు ఇచ్చాను, రిజిస్టర్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడే ఇస్తున్నాం, మొత్తం స్టేట్ అంతా ఇస్తారు, హైదరాబాద్లో ఇస్తున్నాం. ఎవరైతే విక్టిమ్